హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ జత కలిసే 51వ భాగాన్ని వినిద్దాం. థ్యాంక్ యూ సార్ అని వెంటనే వచ్చేసాను బయటికి. నిజానికి ఆయన నన్ను చేయమని ఏదో మాట వరుసకు చెప్పారే కానీ మొత్తం అన్నీ ఆయనే చేశారు. ఆ క్లబ్లో స్టూడెంట్స్ జాయిన్ అయ్యేలా స్పీచ్ మాత్రం రాసి పెట్టుకున్నాను చెప్పడానికి. ఫ్లాష్ మ్యాప్ ప్లాన్ చేసి అక్కడ నుండి స్పీచ్ కంటిన్యూ చేయాలని ఫిక్స్ అయ్యాం. కానీ నాకంటూ ఒక టీం లేక మళ్ళీ క్లాస్కి వెళ్ళి అనౌన్స్మెంట్ ఇచ్చుకుంటే పట్టుమని 10 మంది కూడా రాలేదు. క్లాసికల్ డ్యాన్స్ వచ్చిన వాళ్ళు బొత్తిగా కళాపోషణ లేకుండా పోయింది అని తిట్టుకొని ఆ 10 మంది నేను కలిసి నరకాసుర వదని కొత్తగా ఫ్యూజన్ డ్యాన్స్లో ప్రాక్టీస్ చేసుకున్నాం. ప్రతి దాంట్లో నేనే చేసి ఏం సాధించాలని వేరే అమ్మాయిని హీరోయిన్గా పెట్టాం. తనే సెంటర్లో ఉంది. అప్పుడే అన్నీ అనుకోవడం వల్ల పెద్దగా ప్లానింగ్ ఏమీ లేవు. కాలేజీలో ఎక్కడో మూలనున్న మైక్ సెట్ స్పీకర్స్ అందరం కొంచెం సింక్లో బ్లాక్ అండ్ రెడ్లోనే ఉన్నాం. లేని వాళ్ళని మార్చుకుని రమ్మని చెప్పాం హాస్టల్ ఫ్రెండ్స్ దగ్గర. సరిగ్గా కాలేజ్ అయిపోయే టైంలో స్టార్ట్ చేసిన మా ఫ్లాష్ మ్యాప్ మా ఇంజనీరింగ్ వాళ్ళనే కాకుండా మొత్తం యూనివర్సిటీ అందరినీ అట్రాక్ట్ చేసింది. అంతమంది చూస్తుంటే కొంచెం కంగారుగానే ఉన్నా మనం ఎంచుకున్న కాజ్ మంచిదని నాకు నేనే మోటివేషన్ ఇచ్చుకుని కంప్లీట్ చేసేసాను మొత్తానికి. మైక్ పట్టుకున్న దగ్గర నుండి అరికాల్లో వణుకు మొదలైతే ఆల్రెడీ ప్రిపేర్ అయిన స్పీచ్నే నా ఎదురుగా మా అమ్మ కూర్చుందని ఊహించుకుంటూ చెప్పేశాను గుక్క తిప్పకుండా. అప్పటికే కొందరు అబ్బాయిలు ఇదొక సోది మ్యాటర్ అన్నట్టు వెళ్ళిపోతున్నారు. అమ్మాయిలు కొంచెం ఇబ్బంది పడుతున్నారు. కానీ తప్పదు. అబ్బాయిలకి మా ధైర్యం తెలియాలి, అమ్మాయిలకి మా మీద నమ్మకం కుదరాలి. అదే నా ముందున్న అతిపెద్ద టాస్క్ ఇప్పుడు. అందులో 90% మందికి ఖచ్చితంగా నేను మా కాలేజ్ వాళ్ళు వేసిన ఫ్లెక్సీ ద్వారానే తెలుసుంటాను. అందులో డౌట్ లేదు. నేను చెప్పినంత వరకు విని ఇదేం సోదరా బాబు అని మిగతా అబ్బాయిలు కూడా వెళ్ళిపోతే ఒక 10 మంది అబ్బాయిలు 200కి పైగా అమ్మాయిలు ఉన్నారు. మేము మీకు హెల్ప్ చేస్తాం, పోలీస్ కేసు ఫైల్ చేసే దగ్గర నుండి అన్నిటికీ హెల్ప్గా ఉంటామని ఆ 10 మంది అబ్బాయిలు చెప్తే వాళ్ళకి థ్యాంక్స్ చెప్పి రిజిస్టర్ నెంబర్స్ నోట్ చేసుకుని పంపించేశాం. అప్పుడు మొదలుపెట్టారు అమ్మాయిలు. నిజానికి నేను ఫేస్ చేసింది చాలా తక్కువ. కొంతమంది అమ్మాయిలకి డైరెక్ట్గా సెక్సువల్ అసాల్ట్ జరిగితే, కొందరికి మెంటల్ అబ్యూస్, కొందరికి ఫిజికల్ అబ్యూస్, కొందరిది టాక్సిక్ రిలేషన్షిప్స్, అలా 200 మెంబర్స్కి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవ్వరికీ తెలియకుండా చూసుకో అక్క ప్లీజ్ అని జూనియర్స్, తెలియకూడదని సీనియర్స్ రిక్వెస్ట్ చేస్తుంటే చాలా బాధ వచ్చేసింది నాకు. అవన్నీ పట్టుకుని వీసీ సార్ దగ్గరికి వెళ్ళి చెప్పాను. ఫస్ట్ డేనే అరౌండ్ 200 ప్రాబ్లమ్స్ ఐడెంటిఫై చేశాం. వీటిని మనం ప్రాపర్గా హ్యాండిల్ చేస్తే ఇంకా అందరూ బయటకు వస్తారు సార్ అని. వెంటనే లా కాలేజ్ ప్రొఫెసర్స్ని పిలిపించి ఈ ఇష్యూస్ గురించి మాట్లాడి మొత్తం 4 లేడీస్ని పెట్టారు జ్యుడిషియల్ ఇన్ఫర్మేషన్ కోసం అన్నట్టు. నారీ బ్లాక్ అని దాని పేరు చేంజ్ చేస్తానని మాట కూడా ఇచ్చారు సార్. ఫార్మల్ ఇనాగ్రేషన్ జరిగినప్పుడు నేను ఇక్కడ ఉన్నా లేకపోయినా స్మరణ గారిని పిలవమని ఆయనకి రిక్వెస్ట్ చేశాను. దాన్ని హ్యాండిల్ చేయడానికి లా నుండి ఒక అమ్మాయిని సార్ అపాయింట్ చేస్తే తనకి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి నా బాధ్యత తీర్చుకొని టైం అయిందని బావకి కాల్ చేశాను, ఇంకా రాలేదేంటి అని. పండు నాకు కొంచెం అర్జెంట్ వర్క్, నువ్వు ఇంటికెళ్ళు, రాత్రి కూడా నేను రాలేనని శ్రీజాకు చెప్పు అని ఫోన్ కట్టేశాడు బావ. సరే నేను ఇంటికి వెళ్ళేసరికి శ్రీజాక కూడా అప్పుడే వచ్చింది బయట నుండి. ఏమైందక్క ఈరోజు లేట్ అయ్యావు, నీరసంగా కూడా ఉన్నావు అన్నాను నేను. అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాను, మీ బావేడి అంది శ్రీజాక్క. బావకి ఏదో పనుందట, రాత్రి కూడా రాను అన్నాడు అన్నాను. ఏం పని అని. మీ బావ ఇందాక అత్తయ్య గారు వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నాడు, మళ్ళీ ఏమైనా గొడవ అయిందా ఏంటి అంది శ్రీజాక కంగారు పడుతూ. హా అన్నాను ఆశ్చర్యపోతూ. ఇందాక హాస్పిటల్కి వెళ్ళాం కదా, అప్పుడు ఫోన్ వచ్చింది, నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను, తను అటు వెళ్ళాడు అంది అక్క. ఏమైందో ఏంటో అన్నాను నేను. సర్లే ఇక మనం ఏం చేయగలం, పద ఇంట్లోకి వెళ్దాం అంది శ్రీజాక్క. ఆ రోజు కాలేజీలో జరిగినవన్నీ చెప్తుంటే టీ పెడుతూ నాకు నేర్పించు సుబ్బు డ్యాన్సు అంది శ్రీజాక్క. నాతో పాటు క్లాస్కి రాక, నువ్వు చేస్తే ఇంకా బాగుంటుంది, మంచి హైట్గా ఉంటావు కదా అన్నాను నేను. హా చాలే అని నవ్వి, ఈరోజు హాస్పిటల్కి వెళ్ళాం కదా. హా అంతా బాగుంది, ట్రై చేయమన్నారు, మేబీ 1 or 2 monthsలో కన్సీవ్ అవుతానేమో అంది శ్రీజాక్క. తప్పకుండా అవుతావు, మంచి బుజ్జి పాప పుడుతుంది అన్నాను నేను. హా అని గ్లాస్ నాకు ఇచ్చి, బెంగళూరు వెళ్ళాక మమ్మల్ని మర్చిపోకు అంది అక్క. హా మిమ్మల్ని మర్చిపోయేంత నేనేం చేస్తాను అక్కడ అని నవ్వి, ఐ విల్ మిస్ యూ అక్క అన్నాను.
ఐ టూ సుబ్బు, బట్ ఇట్స్ ఓకే. ఇక మీదటి నుండి వర్చువల్గా కబుర్లు ఆడుకుందాం అంది నవ్వుతూ. సరే అని తలూపి, లాస్ట్ టైం ఈరోజు డ్యాన్స్ క్లాస్కి వెళ్దామని అనుకుంటున్నాను అన్నాను. పద నేను వస్తాను అంది అక్క. హా అన్నాను నేను కూడా ఎగ్జైట్ అవుతూ. మేమిద్దరం డ్యాన్స్ క్లాస్కి వెళ్ళేసరికి అత్త ఫ్రెండ్ అయిన మెయిన్ డ్యాన్స్ టీచర్ కూడా ఉన్నారు అక్కడ. ఈవిడ అత్త ఫ్రెండ్ చిన్నగా చెప్పాను అక్కతో. ఓ అవునా అంది అక్క. హే మీ అత్తకి ఇలా జరిగిందేంటి, నన్ను చూడడమే అడిగింది ఆవిడ. ఏమైంది అన్నట్టు మొహాలు చూసుకుని యాక్సిడెంట్ గురించి అంటుందేమో అనుకుంటున్నాం మేము. అది కార్ యాక్సిడెంట్ మేడం అన్నా నేను. యాక్సిడెంట్ సంగతి కాదమ్మా, ఆవిడ పథ్యం సరిగ్గా పట్టలేదంట కదా, చీమ్ పట్టేసి మళ్ళీ రీఆపరేషన్ చేస్తారంట కదా, పాపం కష్టమే అంటున్నారట కదా అన్నారు మేడం. దెబ్బకి షాక్ అయి మొహాలు చూసుకున్నాం అక్క నేను. తెలీదు అన్నట్టు తెలుసు అన్నట్టు తలూపి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక మౌనంగా అయిపోయాం నేను అక్క. ఇంకేం చేస్తాం, ఆ కొడుకు కోడల్ని సాధించుకుని తినిద్దంటగా అంటున్నామని కాదు కానీ అమ్మాయి, మనకు ఒక వయసు వచ్చాక ఎలా ఉండాలి, ఏదో మనం మన పని చేసుకుంటూ పిల్లల్ని ప్రేమగా దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా ఉండాల్సింది పోయి ఉన్న ఒక్క పిల్లాడి మీద ఎగిరితే ఎవరు చేస్తారు. అప్పటికి వాళ్ళ అబ్బాయి కోడలు వచ్చారట కదా, అక్కడికి సాధింపే అంట కదా. ఇలా అవ్వాల్సిందేలే, అప్పటికి కానీ నెత్తినెక్కిన కళ్ళు దిగవు ఎవ్వరికి అంది ఆవిడ. ఏం మాట్లాడాలో అర్థం కాక కామ్గా ఉండిపోయాం అక్క నేను. ఇలా అన్నానని ఎవరితో అనుకోలే, వెళ్ళు మీ టీచర్ వచ్చేసారు అని ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయింది బయటికి. అత్త మీద వాళ్ళ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి ఇంప్రెషన్స్ ఉన్నాయేంటక్క అన్నాను నేను. అదే కదా, మళ్ళీ రీఆపరేషనా పాపం అంది శ్రీజ అక్క. వెళ్దామా అక్కడికి అన్నాను నేను. వద్దులే, అక్కడ అత్తయ్య నన్ను ఏమన్నా అంటే మీ బావ అప్సెట్ అవుతున్నాడు, అనవసరంగా వాళ్ళ మధ్య డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతున్నాయి, మనం వెళ్ళకపోవడమే కరెక్ట్ ఏమో అంది శ్రీజ అక్క. సరే అయితే అని నేను క్లాస్లోకి వెళ్ళిపోయాను. బయట నుండి నన్ను చూస్తూనే ఉంది శ్రీజ అక్క. క్లాస్ అవ్వగానే ఇక ఆ రోజే లాస్ట్ డే నేను క్లాస్కి రావడం అని మేడంకి చెప్పేశాను. ఏది ఏమైనా డ్యాన్స్ మాత్రం నువ్వు వదలొద్దని మరీ మరీ చెప్పారు మేడం. సరే అన్నట్టు తలూపి ఆవిడికి నమస్కారం చేసి వచ్చేసాను నేను. మీ బావ ఫోన్ చేశాడు అంది శ్రీజ అక్క. ఏమైంది అన్నాను నేను. అత్తయ్యకి కాళ్ళంతా బ్లూగా అయిపోయి కొంచెం నిలబడడానికి కూడా కష్టంగా ఉందట, కొంచెం పర్సనల్ వాటికి కూడా ఒంటరిగా వెళ్ళలేకపోతున్నారట. ఆ నర్సులు ఇద్దరూ అత్తయ్య దగ్గర పని చేయమని శాలరీ వెనక్కి ఇచ్చేసి వెళ్ళిపోయారట. రూపాకి ఫోన్ చేస్తే రానని చెప్పేసిందట, అందుకే అంది శ్రీజ అక్క. హా అందుకే మనం వస్తామని చెప్పాను అంది అక్క. ఎంత మంచిదానివక్క నువ్వు అన్నాను నేను. నన్ను మునగ చెట్టు ఎక్కించింది చాలే కానీ పద, ఆటో బుక్ చేశాను వచ్చేసింది అంది అక్క. మేము అత్త వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళినప్పటికీ సరైన మెయింటెనెన్స్ లేక కల తప్పింది ఇల్లు. ఒకప్పుడు మేమందరం ఇక్కడ ఉండేటప్పుడు భలే కలగా ఉండేది కదా. బావున్నాడు హాల్లోనే, మమ్మల్ని చూడగానే డోర్ తీశాడు లోపలికి రమ్మని. అత్త కాళ్ళకున్న బ్యాండేజ్ తీసి సోఫా మీద ఎత్తిపెట్టారు కాల్ని. నొప్పిగా ఉందని ఏడిస్తే ఇప్పుడు డాక్టర్ సెడేటివ్ ఇచ్చారు, అందుకే పడుకుంది అన్నాడు బావ. అంది శ్రీజ అక్క. రామ్మ ఇక్కడ కూర్చో అన్నారు మామయ్య. ఆ మాట వినగానే షాక్ అయ్యాను నేను. అమ్మమ్మ ఊరికే అనేది కాదు, మనుషుల్ని వాడుకోవడం మీ అత్తకి మామయ్యకి తెలిసినంత బాగా ఎవరికీ తెలియదని. ఎలా ఉన్నావే పండు అన్నారు మామయ్య నా బుగ్గలలాగి. బాగున్నాను అన్నట్టు చిన్నగా నవ్వి ఊరుకున్నాను. పథ్యం సరిగ్గా పట్టకపోతే ఎలా నాన్నా, డాక్టర్ ముందే చెప్పారు కదా తినకూడనివి అన్నాడు బావ అసహనంగా. ఇంట్లో చేసినవి కాదు కదా వివేక్, బయట చేసినవి, వాటిలో ఏముంటాయో మనకెలా తెలుస్తుంది అన్నారు మామయ్య. రూపాని అంత వెనకేసుకుని వచ్చారుగా, 2 రోజులు ఇంట్లో నుండి భోజనం కూడా పంపలేదా, అయినా వంట మనిషిని పెట్టుకోకుండా ఎందుకు నాన్న ఇవన్నీ అన్నాడు బావ. వంట మనిషికైతే నెలకి 10,000 ఇవ్వాలి, కిరాణా కొనాలి, అన్నీ కలిపి 20,000 అవుతాయి. అదే బయట నుండి తెస్తే మనిషికి 100 చొప్పున లెక్క వేసినా 6,000 అవుతాయని లెక్క వేసిందిరా మీ అమ్మ అన్నారు మామయ్య. ప్రతి దగ్గర డబ్బే చూస్తే అది ఇలా విషంలానే పనిచేస్తుంది, అంత కక్కుర్తి ఎందుకు నాన్న, ఎవరికి పెట్టాలని అన్నాడు బావ. ఏమోరా, ఇక్కడే ఏదో ఫ్లాట్ కొన్నది, దాని ఈఎంఐకి ఎక్కువ డబ్బులు అవుతున్నట్టుంది, నాకేమీ తెలియదని నీకు తెలుసు కదా అన్నారు మామయ్య. ఇలాంటి విషయాల్లో అయినా ఆపండి నాన్న, ఇలా పీకల మీద వరకు తెచ్చుకుంటే ఎవరు చేస్తారు, శ్రీజాని చూస్తేనే మండిపోతుంది కదా అన్నాడు బావ. సమాధానం ఏమీ లేక ఊరుకున్నారు మామయ్య. లైట్గా వాళ్ళిద్దరికీ పథ్యంకి తగినట్టు టిఫిన్ చేసి మా అందరికీ మామూలుగానే వండేసింది శ్రీజ అక్క. డాక్టర్ ఇచ్చిన సెడేటివ్ దిగి రాత్రి 10:30 అవుతుంటే నిద్ర లేచిన అత్త
శ్రీజ అక్కని చూడగానే అరుస్తుందనుకుంటే అసలు తన్ని పట్టించుకోనేలేదు. తనకి నొప్పి ఎక్కువగా ఉన్నట్టుంది. వివేక్ డాక్టర్కి ఫోన్ చేసి ఆ ఇంజెక్షన్ మళ్ళీ ఇవ్వమని చెప్పరా, నేను తట్టుకోలేకపోతున్నాను అంది ఏడుస్తూ. అన్నిసార్లు సెడేటివ్ ఇస్తే కోమాలోకి పోతారమ్మా. నువ్వు టిఫిన్ తినేసి పెయిన్ కిల్లర్స్ హై డోస్ ఇవి ఇచ్చాడు, ఇవి వేసుకో అన్నాడు బావ. నీళ్లు కావాలి అంది అత్త. తనకి వాటర్ బాటిల్ క్యాప్ తీసిచ్చి, పండు వెళ్ళి టిఫిన్ వేడి చేసి తీసుకొని రా అత్తకి అన్నాడు బావ. సరే అని కిచెన్లోకి వెళ్ళి ఓవెన్లో పడేసి వేడి చేసి అత్తకి తీసుకుని వచ్చి పెట్టాను. ఏం కలిపి మొఖాను కొడుతున్నారో ఏంటో నా కర్మ అని కొనుక్కుంటూ నోట్లో స్పూన్ పెట్టుకోబోతుంటే అత్త చేతిని ఆ స్పూన్ని గట్టిగా పట్టుకుంది శ్రీజ అక్క. ఏంటి అన్నట్టు మొహం చిట్లించింది అత్త. అనుమానంతో తింటే అమృతం కూడా విషం అవుతుంది అంటారు. మా మీద అంత అనుమానంతో మా వంట ఏం తింటారులే కానీ ఆయన ఆర్డర్ చేస్తారు, ఉండండి అత్తయ్య అని చేతి నుండి తీసుకుని వెళ్ళిపోయింది అక్క. ఆ సీన్లో విజిలేయాలనిపించింది నాకు. అత్త చచ్చిపోతుందేమో అని భయం వేసి చేయలేదు. కానీ వివేక్, అత్తయ్య గారికి ఏదైనా ఆర్డర్ చేయండి అంది శ్రీజ అక్క. సరే అని ఫోన్ తీసి చూస్తుంటే, నాకేం అవసరం లేదు, నేనే ఆర్డర్ పెట్టుకొని తినగలను అని విసురుగా చెప్పి తన ఫోన్లో ఆర్డర్ పెట్టుకొని నొప్పికి కాలు నొక్కుంటూ కూర్చుంది అత్త. నేను పట్టన అత్త పోనీ అన్నాను చిన్నగా. కొంచెం సున్నితంగా పట్టవే అంది అత్త. ఆ కాలేంటి అలా అయిపోయింది రాయిలాగా అని అనుకుంటూ నెమ్మదిగా పడుతుంటే, చచ్చి నీ కడుపును పుడతానే పండు అంది అత్త. వద్దులే అత్త అన్నాను వెంటనే. అంది అత్త. వెంటనే స్రోలోకి వచ్చి, అప్పుడే చనిపోవడం లాంటి మాటలు ఎందుకులే అత్త అని అన్నాను. ఓ అదా, సర్లే అని ఫోన్ తీసి, ఎంతకీ రాదేంటే ఈ దిక్కుమాలిన టిఫిన్ షాపు అని 2 సార్లు ఫోన్లు పీకి వెంటనే కాల్ చేసింది రెస్టారెంట్ వాళ్ళకి. వాళ్ళు హోటల్ ఆల్రెడీ క్లోజ్ చేసేసారని, బై మిస్టేక్ ఆర్డర్ ప్లేస్ అయి ఉంటుందని క్యాన్సిల్ చేస్తామని అత్త ఇటువైపు నుండి ఏదో మాట్లాడబోతున్నా పట్టించుకోకుండా కట్ చేసేశారు నిర్దాక్షిణ్యంగా. పాపం ఆ తర్వాత ఇంకొక 2 సార్లు ప్రయత్నించింది, కానీ అప్పటికే లేట్ నైట్ అవ్వడం వల్ల క్యాన్సిల్ చేసేస్తున్నారు ఆర్డర్లు. ఇంకా చేసేదేమీ లేక ఫోన్ పక్కన పడేసి కూర్చుంది నిస్సహాయంగా. నాకే జాలేసి, బ్రెడ్ తింటావా అత్త అన్నాను. ఇక ఎవరు ఏం మాట్లాడడం లేదని. ఆ పని చెయ్యవే, పాలు బ్రెడ్ కొంచెం తీసుకునిరా, పంచదార కలపక అంది అత్త. కిచెన్లోకి వెళ్ళి బ్రెడ్ టోస్ట్ చేయడానికి ప్యాన్ వెతుకుతుంటే, నేను చేస్తానాగు అని కాస్త నెయ్యి వేసి ఫ్రై చేసి ఇచ్చింది శ్రీజ అక్క. ఇక అక్క చేసిందంటే ఏమైనా మాట్లాడుతుందని నేనే చేసినట్టు తెగ బిల్డప్ కొట్టి అత్త ముందు పెట్టాను. అసలే బ్రెడ్ తక్కువ ఉంది, అందులో అత్తకి ఆకలి ఎక్కువ వస్తుందేమో, మొత్తం ప్యాకెట్ ఖాళీ అయిపోయింది. ఇక లేవా అంది అత్త. లేవు అన్నట్టు తలూపాను నేను. సరే ఆ ట్యాబ్లెట్ అందివ్వు అంది. వాటర్ బాటిల్ ట్యాబ్లెట్ అత్త చేతికిచ్చి శ్రీజ అక్కతో పాటే గెస్ట్ బెడ్రూమ్కి వెళ్ళిపోయాను నేను. అత్తని కూడా దివానా కాటు మీద పడుకోబెట్టి సెట్ చేసి మావయ్యని బెడ్రూమ్లో పడుకోబెట్టి బావ రూమ్కి బావ వెళ్ళిపోయాడు. నైట్ డ్రెస్ లేదు, చాలా ఇరిటేటింగ్గా ఉంది అంది శ్రీజక్క. అవును అన్నాను నేను కూడా. లైట్ ఆపేసి నా పక్కనే పడుకుని మళ్ళీ ఎప్పటికీ ఇలా పడుకుంటామో కదా అంది అక్క. అవును అని, అక్క భలే ఇచ్చావక్క అత్తకి, నేనైతే విజిలేద్దామనుకున్నాను, మళ్ళీ అత్తకి మెంటల్ వస్తుందని ఆగిపోయాను తెలుసా అన్నాను. అవునా అని నవ్వి, అయినా నాకు కోపం వచ్చింది, ప్రతి దానికి సతాయిస్తే ఎలా, ఆవిడ కోసమేగా మనం చేసింది అంది అక్క. అవును అన్నట్టు తలూపి జూమ్ గేమ్ ఆడుకుంటూ టైం పాస్ చేస్తున్నాం నేను శ్రీజ అక్క నిద్రపట్టక. ఆడుకోవడానికి రమ్మని బావకి ఫోన్ చేసేటప్పటికి సగం నిద్రలో ఉన్నాను, మీరు ఎంజాయ్ చేయండి అని ఫోన్ కట్టేశాడు. మా గేమ్ ఇంకా మధ్యలోనే ఉంది. చిన్నగా గిన్నెల సౌండ్ అవుతుంటే పిల్లి ఏమైనా దూరిందేమో అనుకుని లైట్ తీసుకుని మళ్ళీ గేట్ కంటిన్యూ చేయబోతుంటే చిన్నగా గాజుల సౌండ్ కూడా వినిపిస్తుంది. దెయ్యాలు కూడా ఉన్నాయా ఈ ఇంట్లో అంది శ్రీజ అక్క. మా అత్త కంటే పెద్ద దెయ్యం ఉండదు, ఉన్నా అది అత్తని చూసి పారిపోతుంది కాన్ఫిడెంట్గా చెప్పాను. అయితే ఇంకా అత్తని చూడలేనట్టుంది, సౌండ్ వస్తుంది అంది అక్క. అవును అన్నట్టు తలూపి చూద్దామా అన్నాను. పద అని నెమ్మదిగా డోర్ వరకు వెళ్ళి చిన్నగా గ్యాప్ చేసుకుని బయటకు చూసేసరికి అత్త అక్కడ గోడ సపోర్ట్ తీసుకుని నడుస్తూ కిచెన్లో నుండి వస్తుంది. తన చేతిలో శ్రీజ అక్క చేసిన టిఫిన్ గిన్నె ఉంది. తినడానికి వెళ్ళినట్టుంది అక్క అన్నాను నేను గుసగుసగా. అత్తయ్య 3వ టైప్ మనిషిలా ఉంది అంది శ్రీజ అక్క. 3వ టైపా? గుమ్మం నుండి వెళ్ళిన వాళ్ళు ఒక టైపు, పెరటి దారి నుండి వెళ్ళిన వాళ్ళు ఒకవైపు. ఇదిగో ఈ 3వ టైప్ ఏంటంటే
దర్జాగా మెయిన్ గేట్ నుండి రా అని పిలిస్తే రానని ఫోజు కొట్టి తర్వాత మొహం కప్పుకొని పెరటిదారిలో ఉంటారు. అది అంది అక్క డోర్ క్లోజ్ చేస్తూ. అంటే మనం వేడిగా పెడితే తినకుండా ఇలా దొంగలా చల్లగా తింటుందని అంటున్నావా? అది ఆవిడ ఇష్టం అనుకో. ఇన్ని రోజులు ఆవిడ ఎలాంటి మెంటాలిటీ అనేది అర్థం కాక చచ్చాను. ఇక మీదట ఈవిడికి ఇలా రివర్స్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుందని అర్థమైందిలే అంది అక్క. ఆ మాట వినగానే నవ్వేసి గేమ్ కంటిన్యూ చేద్దామని కూర్చున్నాను నేను. కాసేపటికి మళ్ళీ గాజుల సౌండ్ చిన్నగా వినిపిస్తుంటే అర్థమైంది అత్త గిన్నెలు పెట్టడానికి కష్టపడి వెళ్తుందని. ఎందుకంత పట్టింపు? గౌరవంగా తినండి అత్తయ్య అని పెట్టినప్పుడే తినేస్తే హుందాగా ఉండేది కదా అని అనుకుని శ్రీజ అక్క వైపు చూశాను. ఆ కాలేంటక్క అలా అయిపోయింది అత్తకి అని. ఆ పార్ట్ మేరకు కట్ చేసేస్తారట. ఇక మీదట నడవడం కూడా కష్టమే అంట. మీ బావ ప్రోస్థెటిక్ లెగ్ గురించి మాట్లాడాడు, చూడాలి అంది అక్క. నీకు పని అవుద్దేమో కదా అన్నాను. లేదులే, ఆవిడ్ని మనం కాకపోతే ఎవరు చూస్తారు? అలా ఏమనుకోవడం లేదు. బట్ మీ బావకు అస్సలు రిలాక్సేషనే లేదు సుబ్బు. ఒకప్పుడు మా పెళ్ళి, తర్వాత ఇల్లులోను, ఇప్పుడు జాబ్లో ప్రమోషన్ వచ్చింది కదా ఆ గోల, అంతలోనే ఈ టెన్షన్. తనకి ఎప్పుడూ ప్రశాంతత లేదు అంది శ్రీజ అక్క. బట్ బావ అయితే నిన్ను చూస్తే చాలా 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 పీస్ఫుల్గా అనిపిస్తుంది అంటాడు అన్నాను. మీ బావ అంతా ఫ్లర్టింగే అంది శ్రీజ అక్క. కనీసం నీతో ఫ్లర్ట్ చేయడానికైనా ఎవరైనా ఉన్నారు అన్నాను నేను. అంటే నీకు లేరని ఫీల్ అవుతున్నావా సుబ్బు అంది అక్క ఆట పట్టిస్తూ. అలా అని కాదు, లవ్వు కొవ్వు అని ఒక వీడియట్ని నా లైఫ్లోకి తెచ్చుకొని మెమరీస్ ప్లేస్లో టెర్రర్ని యాడ్ చేసుకున్నాను. ఇక మీదట నా లైఫ్ ఇంతే, బోరింగ్ అండ్ స్పైస్లెస్ అన్నాను నిరుత్సాహంగా. ఎందుకు? ఇక్కడ ఇలాంటి సిక్ మెంటాలిటీ ఉన్న అబ్బాయిని కలిసావు, అక్కడ మంచి అబ్బాయిని కలుస్తావేమో, మంచి రిలేషన్షిప్లోకి వెళ్తావేమో, హూ నోస్ అంది శ్రీజ అక్క కళ్ళెగరేస్తూ. అంత అదృష్టం నాకు లేదు. నన్ను అత్త చేసిన ఇన్సల్ట్కి నేను లవ్ మ్యారేజ్ చేసుకోకూడదని ఫిక్స్ అయ్యాను. నేను అరేంజ్ మ్యారేజ్ మాత్రమే చేసుకుంటాను. నాకు వాళ్ళని పెళ్లి చేసుకునే ఇంట్రెస్ట్ లేకపోతే నేనెందుకు ఇక డేట్ చేస్తాను? కాబట్టి నేను అన్నీ మూసుకొని మెటర్నిటీ వార్డ్ లాగా ఆడవాళ్ళు ఎక్కడ ఎక్కువ ఉంటే అక్కడ కూర్చుంటాను అన్నాను నా మొహం మీద దుప్పటి వేసుకుంటూ. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.